కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేసే వాళ్ళు అన్నం తింటున్నారో పెంట తింటున్నారో అర్థం కాదంటూ వ్యాఖ్యానించారు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసన్నారు. కాళేశ్వరంతో పాటు 1 ఎకరం పార లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని, కాళేశ్వరంలో భాగంగా ఉన్న రంగనాయక సాగర్ నుంచి పొలాలకు నీళ్లు వచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు హరీష్ రావు. బతుకమ్మలేయాలంటే ట్యాంకర్ తోని బొంద తీసి నీళ్లు పోసి అన్న బతుకమ్మలేసిన రాఘవాపూర్ పెద్ద చెరువు. కానీ ఇవాళ అదే రాఘవాపూర్ పెద్ద చెరువు ఎండాకాలంలో కూడా నిండు కుండలెక్కు ఉన్నది. అంటే ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చేసిన కృషి కాదు. కొంతమంది మూర్ఖులు హైదరాబాద్ లో మాట్లాడుతుంటారు. కళ్ళుండి చూడలేని వాళ్ళు, చెవులుండి వినలేని వాళ్ళు మాత్రమే అట్లా మాట్లాడతారు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి జ్ఞానం ఉందా లేదా నాకైతే అర్థం కాదు. ఆయన మాట్లాడుతుండే నేను ఎక్కడ సూర్యాపేటలో మాట్లాడి ఏమంటాడు, కాళేశ్వరంతో 1 ఎకరం పారలేదు. మరి రాఘవాపు పెద్ద చెరువు నిండింది ఎట్లా, పారింది ఎట్లా? ఏమైనా బుర్ర ఉన్నదా లేదా? రంగనాయక సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? రంగనాయక సాగర్ నిండింది నిజం కాదా? రంగనాయక సాగర్ నీళ్లు రాఘవాపూర్ పెద్ద చెరువులకు వచ్చింది నిజం కాదా? మల్లన్న సాగర్ నీళ్లు వచ్చింది నిజం కాదా? మరి ఆ నీళ్లు రాకపోతే అది కాళేశ్వరం రేఖ ముందు వచ్చినాయా? మరి ఎప్పుడైనా వచ్చినాయా? మరి ఆ కాంగ్రెస్ వాడికి బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా నాకైతే అర్థమైతలేదు. వాడు ఏమంటాడే, కాళేశ్వరం లేకుండానే మొత్తం పంట పండిందట. కాళేశ్వరం లేకపోతే గింత పంట రాఘవాపూర్ లో వండునా? ఈ పంట వండేదేనా? ఈ నీళ్లు వచ్చేదేనా? మరి వాడికి ఏం చెప్పాలి? వాడికి సోయి ఉందా, సోయి లేదా? అబద్ధం ఆడితేనే అక్కెతట్టని ఉండాలి. ఏమనుకుంటారు టీవీలో చూస్తే, అరే కాళేశ్వరంతోనే నీళ్లు వచ్చే ఇంత మంచిగా పంట వండే బతకబట్టి మన వీళ్ళు అనుకుంటున్నారు. మరి వాడు బుర్ర జ్ఞానం లేనట్టు అసలు కాళేశ్వరం లేనే లేదు, పంట వండనే లేదంటే మరి ఏం చేయాలి? వాళ్ళకు అన్నం తింటురా, పెండ తింటురా?